తీసుకుపోతా అని చెప్పారంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేదని చెప్పంటారు. నేను అదేదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళేది ఇస్తుందో ఈ 10 నియోజకవర్గాల్లో ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమ దాన్ని నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయమే బీసీగా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీల కొనసాగటం లోపల అర్థమేముంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకు వెళ్ళిన అనుబంధంతో నిలుస్తున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావంతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయాను. నేను నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావని చెప్పాను. కదా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పంటారు. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు ఇంకా వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు ఎదుర్కోవాలని చెప్పండి ఒక్కరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు ఎదుర్కోవాలంటే ఒకరితో కాదు. సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల జీవితంలో ఈ జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ